నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఎందుకంటే కొంచెం లేట్ అయింది. మార్నింగ్ కొంతమంది ఎమర్జెన్సీ పేషెంట్స్ నేను ఐసీలో రౌండ్ సిక్స్ రావాల్సి జరిగింది. నేను నైట్ ఒక ఎమర్జెన్సీ స్ట్రోక్ పేషెంట్ వచ్చిండే, కానీ నైట్ సర్వీ నేను కలిసి కొంచెం లీవ్ చేయాల్సి వచ్చింది. అందుకని కొంచెం రావాల్సి లేకుంటే కొంచెం డిలే అయింది. సో మనం ఈ పేషెంట్ గురించి మాట్లాడుతున్నట్టయితే మనం స్ట్రోక్ అందరం వింటూనే ఉంటాము. చాలా మంది పేషెంట్కి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందో లేకపోతే రక్తాలము చిట్లిందనో వింటూనే ఉంటాం. సో స్ట్రోక్ అంటే మనకి కామన్గా రెండు రకాలు. ఒకటి ఏంటి అంటే రక్తనాళం బ్లాక్ అవుతుంది. రక్తనాళం బ్లాక్ అయ్యి రక్త సరఫరా జరగకుండా బ్రెయిన్కి సరఫరా ఆగిపోవడం వల్ల పేషెంట్కి పక్షవాతం రావడం జరుగుతుంది. అది కాకుండా కొంతమందికి ఏం జరుగుతుందంటే రక్తనాళం చిట్లిపోయి రక్తం బయటికి రావడం జరుగుతుంది. దీన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటే, ఒకటేమో ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం బ్లాక్ అవడం, ఒకటి రక్తనాళం చిట్లిపోవడం అన్నట్టు. సో ఈ మన పేషెంట్ లావణ్య పేషెంట్ కాదు, తనకి 46 years ఏజ్. తనకి ఏం జరిగిందంటే హాస్పిటల్కి వచ్చే ముందు ఒక 1-2 days ముందు వచ్చి సడన్ గా సివియర్ అన్బేరబుల్ హెడేక్, భరించలేని హెడేక్ ఉంటుంది. లైఫ్ లో అట్లాంటి సివియర్ హెడేక్ తను ఎప్పుడు చూడలేదు. అంత సివియర్ హెడేక్ రావడము, దాంతో పాటు విపరీతమైన వాంతులు రావడము, అట్లాగే కళ్ళు కూడా మసకబారినట్టు అవడము. ఈ 3 లక్షణాలతోనే ఆ పేషెంట్ నియర్ బై లోకల్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆ హాస్పిటల్లో తనకి ఫస్ట్ ఇనీషియల్గా స్కాన్ చేసి తనకి బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది చెప్పాను. సో యూజువల్గా బ్లీడ్ అవ్వడానికి కారణాలు చాలా కామన్గా ఏమిటంటే హైపర్ టెన్షన్, అంటే మన బీపీ ఎక్కువ అవడం వల్ల ఉండొచ్చు కొంతమందికి, కొంతమంది డయాబెటీస్ రిలేటెడ్ వల్ల, కొంతమంది జన్యుపరమైన కారణాల వల్ల ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈ పర్టికులర్ పేషెంట్కి ఏం జరిగిందంటే ఎంఆర్ఐలో మనము స్పెసిఫిక్గా యాంజియోగ్రామ్ సీక్వెన్స్ చేశాము. యాంజియోగ్రామ్ సీక్వెన్స్ చేసినప్పుడు ఏం జరిగిందంటే రక్తనాళంలో నార్మల్గా ఒక పైప్ లా ఉంటాయి. నార్మల్ ఒక బ్లడ్ ఫ్లో ఒక కామన్గా స్ట్రైట్ లైన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నార్మల్ రక్తంలో అట్లానే సరఫరా ఉంటుంది. సో తినకి ఏం జరిగింది అంటే రక్తనాళంలో ఒక వైపు గొడవ లాంటిది వచ్చింది. నార్మల్ యూనిట్లో కాకుండా బైపాస్ అయ్యి ఒక చిన్న టైప్ ఒక అవుట్ పౌచింగ్ లాగా ఉందండి. దీన్ని అన్యూరిజం అంటారు. సో ఈ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇమీడియట్ ఎమర్జెన్సీలో ఏం చేస్తామంటే సిటీ యాంజియోగ్రామ్ అని చేస్తాము. సిటీ సెరెబ్రల్ యాంజియోగ్రామ్ చేసినప్పుడు రక్తనాళంలో నార్మల్ ఫ్లో ఒకటి కాకుండా సైడ్కి ఒక చిన్న పౌచ్ లాగా వచ్చింది. సో ఆ పౌచ్ ఎట్లా ఉంటుందంటే దాని గోడ వాల్ ఎట్లా ఉంటుందంటే సన్నగా ఉంటుంది. సో కొంచెం ప్రెషర్ ఎక్కువైనా, కొంచెం స్ట్రెస్కి గురైనా చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ పేషెంట్కి ఏ కారణాలు తెలియదు రక్తనాళం చిట్లిపోయి ఉంటుంది. ఆ చిట్లిపోవడం వల్ల రక్తం బయటకు వచ్చింది. దీన్ని అన్యూరిజం అంటాం. సో ఈ అన్యూరిజం గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఈ అన్యూరిజం పేషెంట్ ఎప్పుడైనా బ్లీడ్ అయినప్పుడు వాళ్ళకి చాలా తక్కువ సమయం ఉంటుంది అన్నట్టు హాస్పిటల్కి రీచ్ అవ్వడానికి. ఇన్ టైంలో దాన్ని మనం అన్యూరిజంని క్లోజ్ చేయకపోతే మళ్ళీ రీబ్లీడ్ అయితే ప్రాణానికి ప్రమాదమయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చాలాసార్లు మేము పేషెంట్ని చూస్తున్నాం, ఈవెన్ బిఫోర్ కమింగ్ టు ద హాస్పిటల్ ఆల్సో చనిపోయే అవకాశం ఉంటుందండి ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వడం వల్ల. సో ఇది ఎవరికి వస్తుంది అనేది ఎవరో చెప్పలేము. చాలాసార్లు పుట్టుకతోనే కొన్నిసార్లు రక్తనాళం అనేది తేడా ఉండే అవకాశం ఉంటుంది. అది ఏ కారణాల వల్ల కూడా రప్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పర్టికులర్ పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ బ్రెయిన్లో అన్యూరిజం డయాగ్నోస్ చేశాము. బ్రెయిన్లో కూడా మనకి 3 రక్తనాళాలు ఉంటాయంటే యాంటీరియర్, మిడిల్, పోస్టీరియర్ అని. యాంటీరియర్ అంటే ముందు భాగం ఉండే రక్తనాళము. ఆ రక్తనాళంలో ఈ అన్యూరిజం ఉంది. సో దాన్ని ఆ రక్తనాళంలో ఆ బొడిక ఉండేసరికి దాన్ని ఏంటంటే ఇట్లాంటివి ఓపెన్ సర్జరీ చేయడం అంటే చాలా చాలా క్లిష్టమైన పరిస్థితులు అన్నట్టు. ఎందుకంటే మనం బ్రెయిన్ని కట్ ఓపెన్ చేసి ఆ రక్తనాళం వెళ్ళి దాన్ని క్లిక్ చేయడం అనేది కొన్నిసార్లు అంత కామన్గా చేయలేము. దీంట్లో 2 రకాలు ఉంటాయి కాబట్టి ఒకటేమో ఓపెన్ ప్రొసీజర్, ఇంకొకటేమో క్లోజ్ అంటే ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్స్ అంటారు. ఓపెన్ ప్రొసీజర్లో బ్రెయిన్ ఓపెన్ చేసి ఆ రక్తనాళంని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే బొడిపోయిందో దాని చుట్టూ క్లిప్పింగ్ అంటారు. సో ఈ పేషెంట్ పర్టికులర్గా ఆ రక్తనాళం చూస్తే అది ఓపెన్ ప్రొసీజర్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ థింగ్ లాగా అనిపించింది. సో అందుకనే మా సార్ని అప్రోచ్ అయితే సార్ ఏం చేశారంటే క్లోజ్ ఇంటర్వెన్షనల్ ఏరియాస్ ఉంటుంది. ఏం చేస్తారంటే వీళ్ళు బయటికి ఏమి కట్టడం కూడా ఉండదండి. పేషెంట్కి కాళ్ళ నుంచి రక్తనాళం నుంచి లోపలికి గైడ్గా పంపించేసి లోపలనే అన్యూరిజంని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇది చేశాక మేము 2 daysలోనే పేషెంట్ని ఐసీ నుంచి బయటికి షిఫ్ట్ చేసాము. ఒక 3-4 daysలో డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో చేశాక పేషెంట్ ఇప్పటికీ మాతో ఆల్మోస్ట్ 2 months నుంచి కంటిన్యూస్ ఫాలో అప్ ఉన్నారు. ఇప్పుడు హెడేక్స్ తెలిసిపోయాయి, మాట బాగా ఉంటుంది, తనంత పనులు తను చేసుకోగలుగుతుంది, నడక ఇవన్నీ చేసుకోగలుగుతుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే ఎప్పుడైనా సబర్క్లాటిక్ బ్రేజ్ అనే కండిషన్ ఏదైనా అన్యూరిజం వల్ల
ఉన్న కండిషన్ ఉంటే ఇమీడియట్గా ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ప్రొసీజర్ ద్వారా మనం పేషెంట్ని బయటికి ఏమీ కట్టకుండా బ్రెయిన్ కంప్లీట్గా ఓపెన్ చేయకుండా లోపల ద్వారానే గైడ్ పంపించేసి ఆ ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని మనం క్లోజ్ చేసుకోవచ్చు.